చేపలండి. ఇవి కట్ట చేపలు అంటారు. వీటిని కడిగి పెట్టుకున్నాం కదండి. ఇందులో పచ్చిమిరకాయ ముక్కలు, కారం, కట్ట చేపలు అంటారండి. తగ్గించమ్మా కారం అంటున్నాడు కదండి. కారం వేసాం కదండి. చిటికిడి పసుపు వేస్తున్నాను చూడండి. పసుపు ఇందులోని ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇది వేస్తాం కదా. ఇందులో కొద్దిగా నూనె చుక్క వేసి ఇస్తే ఉప్పు కారం బాగా పడుతుందండి ముక్కకి. చూడండి, ఇవి కట్ట చేపలు అంటారండి. ఇగురు బాగుంటుందండి. ఇగురు వండుకోవాలండి. కట్ట చేపలు లైక్ చేస్తున్నాండి, లైక్ చేయండి అని చెప్పండి. కట్ట చేపలు ఎగురండి. ఇది కట్ట చేపలు అంటే మీలో చాలామందికి తెలుసండి. కట్ట చేపలు ఇష్టపడ్డ వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసి మాకు షేర్ చేసి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇప్పుడు మీరు కూడా ఇలాగా ట్రై చేసి వండుకోండి. చూడండి, ఇవి తాలింపు పెడతాను. ఇప్పుడు పాన్ పెట్టామండి. నూనె మారిందండి. ఉల్లిపాయ ముద్ద వేస్తున్నాం. చూడండి, ఉల్లిపాయ ఎర్రగా వేయాలండి నూనెలోని బాగానే. ఎర్రగా వేగిందండి ఉల్లిపాయ ముద్ద. ఇప్పుడు ఇందులోని ఇవన్నీ కలుపుకున్న మిశ్రమంతో కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో వేసింది చూడండి. ఇది కట్ట చేపలు ఎగురండి. ఇవి ఎగురు వండుకుంటేనే బాగుంటాయండి. గరిటెట్టు కలపకూడదండి. గరిటెట్టు కూడా విడిపోతాయి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి తగినంత. ఎగురు కదండి, ఎక్కువ వేసుకోగలరు. చేపలు ఎగురండి. ఇది కట్ట చేపలు ఎగురండి. ఇది ఫ్రై బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. ఫ్రై కూడా ఎప్పుకొచ్చండి, బాగుంటాయండి. నెక్స్ట్ టైం ఫ్రై చూపిస్తారు అన్నీనండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత కర్రీ తయారైంది. కట్ట చేపల కర్రీ తయారైందండి. అందులో కొద్దిగా గరం మసాలా కూడా వేస్తున్నామండి. చాలా రుచిగా ఉంటుందండి బాబు, చాలా రుచిగా ఉంటుంది. తింటే వదలమండి ఎగురు. అంత బ్రహ్మాండంగా అంత రుచిగా ఉంటుందండి బాబోయ్. మీరు కూడా చూడండి. ఈ కట్ట చేపలు ఎవరైనా లైక్ చేసిన వాళ్ళు ఉంటే మాకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి పక్కనున్న బెల్ ఐటమ్స్ కట్టండి.